దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయుడా నన్ను విడిచిపోకయా, నజరేయుడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో తమ్ముడు, ఓ నీవు తప్ప నాకు చెల్లి, ఓ నీవు తప్ప నాకు లోకంలో ఎవరు నారయ్యా, పండు నీకు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. కన్యలతో హృదయపూర్వకంగా ఈ లోక సంబంధమైన దేవత నా మనోరాత్రులకు గుడిదన కలిగించేసి సేవకుడిని, కుటుంబాన్ని, అమ్మని, నాన్నని గుర్తించకుండా లోకమే ఆనందంగా బ్రతికేస్తున్నానేమో. ఈరోజు ఏసై పాదాలు పట్టుకో. వాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నాకు మాట వాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నాకు మాట నేర్పవా, ఒంటరినయ్యా నాకు నడక నేర్పవా, ఒంటరినయ్యా నాకు నడక నేర్పవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకే. తమ్ముడు ఒకసారి కన్నీళ్లతో, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయుడా నన్ను విడిచిపోకయా, బాబు నజరేయుడా నన్ను విడిచిపోకయా. ఎవరైతే మనస్ఫూర్తిగా యేసయ్యా నన్ను మనసు రక్షణ దయచేయి, ప్రత్యేకమైన ఉన్నాకే బ్రతికి అయ్యా అలవాటైపోయింది జీవితం. మారాలి 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 మారాలి. సులువు గుర్తించాడు, ఓక గుర్తించింది, జ్ఞానులు గుర్తించాడు, పిల్లలు గుర్తించారు. ఈరోజు మనం గుర్తించయ్యా. రెండు చేతులు పైకి ఒక ఈ రాత్రి ఒక దైవదాసులు వచ్చాడండి మా ఊరు. నా భర్తను సంతోషపెట్టలేకపోతే నేను బతుకుతున్నాను, నా భార్యను సంతోషపెట్టలేని బతుకు ఎవరైనా ఉంటే ఈరోజు నీ ఆనందానికి అవధులు లేని చింతని దేవుడి వల్ల ఆశపడతాడు. నిన్ను కూడా చెప్పి సమాజం చెప్పాలి, వీడే నా ప్రియ కుమారుడు, ఈ కుర్రుడేనండి మా సంఘంలో మేలు చేశాడు, ఈ సంఘ పెద్దనండి మా సంఘానికి ఉపయోగపడ్డాడు, ఈ కుటుంబమేనండి మేలుకరంగా ఉంది అని మనం చూసి సమాజం సంఘం పొగుడుతుందా? ధన్యులు, పరలోక రాజ్యంలో చోటిస్తాడు దేవుడు మీకు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయుడా నన్ను విడిచిపోకయా, నజరేయుడా నన్ను విడిచిపోకయా. అన్నా ఈ మాటలు నాకు అర్థమయ్యాయి. దేవుడి కోసం జీవిద్దాం అనుకుంటున్నాను, దేవుడి కోసం బ్రతుకుదాం అనుకుంటున్నారు అని ఎవరైనా ఈ వాక్యం మీకు ప్రేరేపిస్తే ఒకసారి చెయ్యి చూపిస్తారా? మీకు ఒకరిని ప్రార్థన చేద్దాం అనుకుంటారు ఎవరు వస్తున్నారు? ఎవరైనా నిజంగా నాకు ఈ మాటలు నాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయన్న అందరూ కాదు, నిజంగా దేవుడితో మాట్లాడితే రక్షణ భాగ్యాన్ని సిద్ధపరిచి ఒకసారి చెయ్యి కొరకు ప్రార్థన చేస్తాను. యేసు నామములో చెయ్యి ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఒక్క ఆత్మ వాళ్ళ మనసుకు వాళ్ళు చేసిన తప్పుని వాక్యం ద్వారా తెలియజేస్తే ఆ కొడుకు మన కుటుంబానికి, ఆ సంఘానికి, ఆ ఊరికి ఆనందంగా ఉంటే చాలయ్యా. నిజమైన క్రిస్మస్ కి జరిగిందనే లెక్క. నన్ను పిలిచిన తమ్ముడు ప్రకాష్ ఇంత మంచి వేదిక ఇచ్చాడు, ప్రార్థన చేసి శుభం పలికెళ్తున్నానయ్యా. చిట్టు బాబు గారిని బట్టి వందనాలు, ఐజక్ గారిని బట్టి వందనాలు, వారి కుమార్